హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ ప్రయాణంలో 16 గంటల్లో నెవార్క్ చేరుకుంటాం. ఈ మధ్యలో ఎక్కడా స్టాపింగ్ అనేదే ఉండదు. చాలా విసుగు పుట్టిస్తుంది. గతంలో అయితే మరీ దారుణంగా 24 నుంచి 36 గంటల పాటు ప్రయాణాలు జరుగుతుండేవి. మధ్యలో ఆగుతూ విమానాలు మారుతూ ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య లేదు. కానీ మరి కొంతకాలం తర్వాత ఈ ప్రయాణం నిమిషాల్లోకి రానుంది. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. విన్నవారు నిజమా అని విస్తుపోతున్నారు. ఇంతకీ ఏమిటా విషయం అన్నదే కదా మీ డౌట్. అయితే వినండి. ఇండియా టు అమెరికా జర్నీ కేవలం అరగంటలో జరగనుంది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు సుమి, తిమ్మిని బమ్మిని చేసి చూపించే స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చెప్తున్నారు. గతంలో ఆయన పారిశ్రామికవేత్త, ఇప్పుడు రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ట్రంప్ గుడిభుజంగా మారిపోయారు. ఆయన ఏదైనా చెప్పారంటే అది జరిగేదాకా నిద్రపోనీయుడు. ఈ బిలియనియర్ వ్యాపారవేత్త ఈ మధ్య ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. అంతలా ఆయనకు అదృష్టం కలిసొస్తుంది. అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన దశ తిరిగిపోతుంది. ఎలాన్ మస్క్ నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవి ఆయన కోసం కేటాయించారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఆ టెక్నాలజీతోనే ఇండియా టు అమెరికా ప్రయాణం 30 నిమిషాల్లో పూర్తి కానుంది. వినడానికి విస్మయంగా ఉంది కదూ? అవును, అద్భుతమైన ఆవిష్కారాలు ఎప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలను కల్పిస్తుంటాయి. 100 ఏళ్ల క్రితం జనం ఊహించిన వెన్నో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలాంటిదే ఇది కూడా అంటున్నారు నిపుణులు. నిజానికి జనం తాము చేయాల్సిన ప్రయాణ సమయం వీలైనంత తక్కువగా ఉండాలని ఆశపడతారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్షిప్ రాకెట్. అయితే ఈ రాకెట్ గురించి ఐ న్యూస్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఈ భారీ రాకెట్ లో 100 మంది ప్రయాణించేందుకు వీలుగా నిర్మించారు. స్టీలు రేకులతో నిర్మించబడిన రాకెట్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. దీని సాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా కేవలం 30 నుంచి 40 నిమిషాల లోపు చేరుకోవచ్చన్నది ఎలాన్ మస్క్ ఆలోచన. ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ 10 ఏళ్ల క్రితమే సూచనలు చేసింది. అయితే తాజాగా దీని గురించి ట్విట్టర్ ఎక్స్ లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చూపించిన టెక్నాలజీ ప్రకారం అమెరికా నుంచి ఇండియాకు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. వీడియోలో చూపించిన దృశ్యాల ప్రకారం అమెరికా లాస్ ఏంజల్స్ నుంచి కెనడా టొరంటోకి చేరుకోవడానికి 24 నిమిషాలు, లండన్ నుంచి న్యూయార్క్ ప్రయాణానికి 29 నిమిషాలు, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు వెళ్లడానికి కేవలం 30 నిమిషాలు, న్యూయార్క్ నుంచి షాంఘై, హాంకాంగ్ ప్రయాణం కేవలం 39 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఈ వీడియో పోస్ట్ కి ఎలాన్ మస్క్ బదులిచ్చారు. ఇది సాధ్యమే అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై వేగంగా పనులు జరుగుతున్నాయి. చంద్రుడిపైకి, మార్స్ పైకి మానవ సహిత యాత్రలకు అనుగుణంగా ఈ రాకెట్ ప్రోటోటైప్లను పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న స్టార్షిప్ 5 అన్న పేరుతో నిర్వహించిన ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విధానంలో రాకెట్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి మెయిన్ రాకెట్ అయితే మరో భాగం బూస్టర్ రాకెట్ గా ఉంటుంది. మెయిన్ రాకెట్ ను భూకక్షను దాటించే బూస్టర్ రాకెట్ తిరిగి లాంచ్ అయిన చోటే ల్యాండింగ్ చేసే మరో ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. అంతరిక్షంలోకి చేరిన మెయిన్ రాకెట్ భూమి చుట్టూ తిరుగుతూ అవసరమైన చోట మళ్లీ భూమికి దిగిపోతుంది. ఇలా దిగడానికి, ఆకాశంలోకి ఎగరడానికి మామూలు విమానాలకు అవసరమైన రన్వేలు అవసరం ఉండవు. లాంచ్ ప్యాడ్ వద్ద ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్ పైన చాప్ స్టిక్స్ అనబడే 2 లోహపు చేతుల మధ్య ఈ భారీ రాకెట్ ఒదిగిపోతుంది. లాంచింగ్ అయినా ల్యాండింగ్ అయినా ఆ చాప్ స్టిక్స్ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రయోగాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ముందు విశ్వాంతరాలకు, ఆపై భూమిపై దేశాల మధ్య ప్రయాణాలకు వీలయ్యేలా ఈ భారీ రాకెట్ ఉపయోగపడుతుంది. మరికొన్ని సంవత్సరాల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా నీటిలో ఓ పడవ ద్వారా రాకెట్ లాంచింగ్ పోర్టుకు ప్రయాణికులు చేరుకుంటారు. ఆ తర్వాత మామూలు రాకెట్ మాదిరిగానే లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. ఆ రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడ్ తో ఒక్కసారిగా దాదాపు భూకక్ష సరిహద్దుల దాకా వెళ్లి ఆ తర్వాత గమ్యస్థానం వైపునకు దూసుకొని వస్తుంది. ఈ క్రమంలో భూమి తిరిగే దిశకు వ్యతిరేకంగా రాకెట్ ప్రయాణించడంతో చేయాల్సిన ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్ట్ కు అక్కడి ప్రభుత్వం సులువుగా అనుమతులు ఇచ్చేస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. అలాగే ఈ రాకెట్ ప్రయాణం టెక్నాలజీ అందుబాటులోకి వస్తే విమానయాన సంస్థల వ్యాపారాలకు గట్టి పోటీ ఉంటుంది అనడంలో కూడా ఏ సందేహం లేదు. అయితే ఈ ప్రయాణాల సంగతి అటుంచితే ఇతర ఏరోస్పేస్ కంపెనీలైన వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షానికి సందర్శించాలనుకునే ప్రయాణికులతో ట్రిప్పులు కొడుతున్నాయి. అయితే అవి దేశాల మధ్య కాకుండా భూమి నుంచి అంతరిక్షానికి, అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చక్కర్లు కొడుతున్నాయి. అంటే అంతరిక్షానికి విమాన సర్వీసులు మొదలయ్యాయి. యాత్రలకు సంబంధించిన టికెట్ల అమ్మకం కూడా జోరుగా జరుగుతున్నాయి. బిలియనియర్ పర్యాటక ప్రియులు ఇప్పటికిప్పుడు అంగారక గ్రహం పైకి గాని, చందమామ పైకి గాని వెళ్లలేకపోయినా అంతరిక్షం వరకు వెళ్లడం సాధ్యపడుతుంది. భూకక్ష అంచుల వరకు పర్యాటకులను తీసుకువెళ్లే కార్యక్రమాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
భవిష్యత్తులో ఇది పెద్ద వ్యాపారంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ISS కు నాసా వ్యోమగాములతో పాటు పర్యాటకులు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్పేస్ స్టేషన్ ను వ్యాపారాత్మకంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ పంపే పర్యాటకులు, ప్రయాణికుల వాహనం గాలిలోనే టేక్ ఆఫ్ అయ్యేలా రూపకల్పన చేసింది. ఇదొక మధురానుభూతిని కలిగిస్తుందని అంటున్నారు సంస్థ నిర్వాహకులు. టికెట్లు కొనుక్కునేంత డబ్బులు ఉండాలే కానీ అంతరిక్ష మంచులను తాకి భారరహిత అనుభూతిని ఆస్వాదించి రావడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఎలాన్ మస్క్ సొంత కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ రాకెట్ల కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ISS కు నాసా వ్యోమగాములు తీసుకెళ్లడం తేలికగా మారింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే వారు సురక్షితంగా టార్గెట్ రీచ్ అవడం జరుగుతుంది. ప్రాథమిక శిక్షణ తరువాత మామూలు వ్యక్తులు కూడా తేలికగా అంతరిక్ష యానంలో పాల్గొంటున్నారు. స్పేస్ స్టేషన్లను ప్రైవేట్ గా నిర్మించుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఈ వ్యాపారం మరింత విస్తరిస్తుందన్న విశ్వాసం అందరిలో ఉంది. చందమామపై, మార్స్ పై కాలనీలు ఏర్పాటు తర్వాత అంతరిక్ష ముఖ చిత్రం మొత్తంగా మారనుంది. అంతరిక్ష పర్యాటకం ఇప్పుడు శ్రీమంతులకు ట్రెండింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ కు పోటీగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ అరిజోన్ కు చెందిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక కూడా ఇలాంటి ఓ అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహిస్తుంది. ఆ మధ్య జపాన్ కు చెందిన కుబేర్లు యూసాకు మిజావో, యూజో హెరానో అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఈ యాత్ర కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య 1000కి దాటింది. రాబోయే కాలంలో ప్రయాణ ఛార్జీలు తగ్గిపోతే మరింత ఎక్కువ సంఖ్యలో యాత్రలు జరగబోతున్నాయి.